news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. Munduga headlines. నగరంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన. మహాశక్తి ఆలయం, పాత బజార్ శివాలయంలో ప్రత్యేక పూజలు. నీట్ పరీక్షలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విస్తృతంగా పర్యటించారు. మహాశక్తి ఆలయం, పాత బజార్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లారు. అంతకుముందు పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులు మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని బండి సంజయ్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉదయం మహాశక్తి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన పాత బజారులోని శివాలయాన్ని సందర్శించారు. అంతకుముందు మహాశక్తి ఆలయ ఆవరణలో పలువురు బండి సంజయ్ని కలిశారు. పూలమాల, శాలుమాలతో ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని మహాశక్తి అమ్మవారి ఆలయ ఆవరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. మెయిన్స్ పరీక్షల కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని వారు కోరారు. గత 4 ఏళ్లలో 3 సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఉండడం వల్ల 1:50 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. వారి ఆవేదనను విన్న బండి సంజయ్ నిరుద్యోగుల డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. నులిపురుగుల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. 1 నుండి 19 ఏండ్లలోపు ఉన్న పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు వేయాలని సూచించారు. నగరంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ వై సునీల్ రావుతో కలిసి మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు శుభ్రత పాటించాలని, చేతులు కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రతతోనే వ్యాధులను పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. అపరిశుభ్రంగా ఉండడం వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. విద్యార్థులు నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని సూచించారు.
నేడు మాత్రలు వేసుకోని వారు ఈ నెల 27న వేసుకోవాలని చెప్పారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో వ్యాసం రాయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చడగొండ బుచ్చిరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డీఈఓ జనార్దన్ రావు, డిఐఓ సాజిత అతహరి, సల్లా రవీందర్, కార్పొరేటర్లు బండారి వేణు, కచ్చు రవి, సెక్టోరల్ అధికారి అశోక్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలకి ఎల్బెండజాల్ ఇస్తున్నాము కాబట్టి ఈరోజు ఎలాగే వాళ్ళకి చాలా వాటికి తెలుసు ఎల్బెండజాల్ ఏంటి, ఎందుకు, నల్ల పురుగుల కోసం ఏం టాబ్లెట్ తీసుకుంటున్నారు. సో దయచేసి ఈరోజు ఒక 1 పేజ్ నోట్ వాళ్ళకి రాపించండి. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు పిల్లలకి కూడా 100కి 100% అవగాహన ఉండాలి, వాళ్ళ ఎందుకు దేనికోసం ఏం చేస్తున్నారు అన్నట్టు. క్లాస్ టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్, ఈరోజు పిల్లలకి ఒక 1 పేజ్ నోట్ రాపించినట్టు చూడాలి. సో అందరికీ రిక్వెస్ట్, ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి అన్నం తిన్నాక మీరు ఎల్బెండజాల్ వేసుకుంటున్నారు. సో ఆ తర్వాత మాపప్ డే ఉంటుంది. చాలామంది ఈరోజు వేసుకోలేకపోతే మళ్ళీ 27 నాడు వాళ్ళకి ఆ టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. సో మీ ఇంటిలో ఎవరైనా వేసుకోలేని వాళ్ళు ఉంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ కాలనీలో ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా మీరు చెప్పాల్సిందే, గైడ్ చేయాల్సిందే. సో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం స్కూల్లో మీరు చదువుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల సౌకర్యాలు మీకోసం ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము. కాబట్టి మీరు మంచిగానే చదవాలనేది కోరుకుంటూ, కరీంనగర్ బైపాస్ డంపు యార్డు దగ్గర పెద్ద సంఖ్యలో కళేబరాలు పడి ఉన్నట్టు స్థానికుల ద్వారా తెలుస్తుంది. దీని ద్వారా ఆ చుట్టుపక్కల గల ఆటోనగర్ తదితర కాలనీల ప్రజలకు దుర్వాసన వెదజల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే కళేబరాలను పడివేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దులు, బర్రెల కళేబరాలు ఎక్కువ సంఖ్యలో పడవేయడంతో పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. తమ ఇళ్లల్లోకి దుర్వాసన రావడంతో ఇళ్లల్లో ఉండడం కష్టంగా మారిందని, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మాకు కోతిరాంపూర్లో తీవ్ర సమస్యలతో మేము బాధపడుతున్నాం. ఇంతకుముందు మాకు ఒక 3 నెలలకెళ్ళి డంపింగ్ యార్డు ఖాళీ అంటుకొని దాన్ని విపరీతమైన పొగ స్మెల్తోని ఇబ్బంది పడుతుంటేనే బతుకుతున్నాం. దానికి దగ్గర గత 6-7 సంవత్సరాలకెళ్ళి మాకు తీవ్రంగా ఉన్నది సమస్య, డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతరంగా ఉన్నది. దాంతోనే మేము ఇబ్బంది పడుతుంటే మేము ఎన్ని మాటల ఎవరికి మొరపెట్టుకున్నా మా గూడు వినిపించుకునే నాయకుడు కానీ ఏ నాయకులు కానీ మాకు దీనికి పరిష్కారం ఇవరకు చూపించలేదు. ఇదిగే మేము ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే మళ్ళీ మాకు కొత్త సమస్యలు మాకు వస్తున్నాయి. ఈ డంపింగ్ యార్డ్ను ఆనుకొని మా పట్ట జాగాలల్లో సచ్చిన జంతువుల కళేబరాలు పెద్ద మొత్తంలో, అంటే కొన్ని టన్నులు వేస్టేజీ తీసుకొచ్చి మాకు ఇక్కడ వేసి వాటితో బిజినెస్ చేసుకుంటూ మాకు అత్యంత దుర్గంధమైన స్మెల్తోని ఇప్పటికే మేము అన్ని రకాలుగా బాధపడుతుంటే ఈ స్మెల్తోని ఇంకా ఒకవేళ వర్షాలు పడేది ఉంటే ఇది కోతిరాంపూర్ దాకా ఈ స్మెల్ వ్యాపించి వీటితోని అంతు చిక్కని ఇప్పటికే వ్యాధులతోని బాధపడుతున్నారు. ఈ పొగతోనే శ్వాసకోత ఇబ్బందులు. కొంతమంది మెకానిక్లు ఒక 2-3 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ వండుకొని తిన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళు మంచాలకే లేతలేరు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ్ రెడ్డి మాట్లాడుతూ అత్యున్నతమైన వైద్య విద్య నీట్ పరీక్షలో అవకతవకలు జరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి పేపర్ లీక్ లేకుండా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. 2013 సంవత్సరానికి ముందున్న మాదిరిగానే ఆయా రాష్ట్రాలు విద్య పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని, లోపభూయిష్టంగా నిర్లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై నరేంద్ర మోడీ పెదవి విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అని నీతులు చెప్పే బీజేపీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాజేశం, నరేష్, నాయకులు తిప్పారపు, సురేష్, జి తిరుపతి పాల్గొన్నారు. మే 5న
4750 సెంటర్లో దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఆ నీట్ పరీక్ష అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్షయ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. 0.001 నిర్లక్ష్యం వహించిన, అశ్రద్ధ వహించిన సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి, వైద్యుడే మోసం చేస్తే సమాజానికే హానికరం అని చెప్పేసి నర్మగభ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మీరు ఎవరి పక్షపాతం వహిస్తున్నారో తెలిసిపోతూ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి బీహారు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజీలు జరిగాయి. అక్కడ 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పేసి అక్కడి ప్రభుత్వము 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నీట్ పరీక్ష రద్దు చేయకపోగా ఇప్పటికీ కిమ్మనంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యత వహించి సుప్రీంకోర్టు జడ్జితోని పూర్తి సమగ్ర స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి, అందుకు బాధ్యులైనటువంటి వారి మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అప్పుడే పుట్టిన పసికందును ఓ తల్లి వదిలి వెళ్లిన ఘటన పలువురిని కలిచివేసింది. అయితే ఆ తల్లి బిడ్డను వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కుటుంబ కలహాలే కారణమా? అసలు ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏం జరిగింది? ఇలా మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లోని మాతా శిశు ఆసుపత్రిలో నిన్న ఒక ఘటన జరిగిందని మీడియాలోనూ మనం వార్తలు చూసాం. ఒక బాలింత తన బాబుని భర్తను వదిలేసి ఎటో వెళ్ళిపోయిందనే వార్తలు మనం చూసాం. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. అసలు ఏం జరిగింది, ఆమె ఎటు వెళ్ళింది అనే విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, నిన్న మీరు బాబుని ఇక్కడనే వదిలి, అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా దృశ్యాలు బయటకు వచ్చినాయి, అలాగే మీడియాలో కూడా వచ్చినాయి, వార్తా పేపర్లో కూడా వచ్చింది. అసలు మీరు బాబుని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, ఏం జరిగింది? బాబు నేను వదిలిపెట్టి పోలేదు. మా అమ్మతోని బయటకు అన్నం తినడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ పోయినా, వాళ్ళు కావాలని నన్ను వదిలిపెట్టి పోయిందని ఇట్లా వీడియో తీసి ఇట్లా కావాలని చేసిళ్ళు. సంవత్సరం అవుతుంది. ప్రాబ్లం వాళ్ళు పుట్టిన కాంచెలు వాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు పుట్టినాక వచ్చి నన్ను సీప్గా చూసి నా దగ్గరికి రాలేదు. అనుకుంటే వేళ్ళు ఫుడ్ వాళ్ళ ఆయనకు పెట్టుకున్నారు కానీ నాకు పెట్టలేదు. నాకు ఇక్కడ బాత్రూంలో వాసన ఇట్లా ఏం బాగాలేదు. బయటకు పోదామని బాత్రూంలో వాసన వాళ్ళలేదు. అందుకే నేను కొంచెం బయటకు పోయి వస్తా అని పోతే నన్ను ఇట్లా చేసిళ్ళు, వీడియో తీసి ఇట్లా చేసిర్రు. మా భర్త అప్పటి నుంచి ఆయన మాట్లాడతలేడు. ఇక అక్కడ వాళ్ళు వచ్చి ఆయన తినిపించుడు అది చేసుడు కానీ నాకు ఏం లేదు. బుచ్చప్రాన్ లెక్క చూసిళ్ళు. ఎవరు లేరు, మా అమ్మ ఒకతే ఉన్నది నాతోని. ఎవరు లేరు, మా భర్త కూడా లేడు నా దగ్గర. మా అమ్మనే ఉన్నది. ఎవరు రాలే, వాళ్ళు ఎవరు రాలే పుట్టినప్పటి నుంచి. మా వాళ్ళు, మా అమ్మ, మా బావ, మా అక్క ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు లేరు. పుట్టినాక అచ్చి చూసి పెళ్ళి అంతే. అచ్చి కూడా నన్ను తిట్టిళ్ళు. 4 రోజులు అవుతుంది అంతే. ఫస్ట్ కాను ఎవ్వరు రాలే. తర్వాత పుట్టినాక వచ్చిళ్ళు. మా బాబుని ఐస్లో వేసిళ్ళు. మా భర్త నన్ను మా ఇంటికి ఎస్ఏ అమ్మాయిల ఇంటికి పోలా అంటాను, ఎస్ఏ వాళ్ళ ఇంటికి పోలా అంటాను. అయినాయి చిన్న చిన్న అయినాయి కానీ ఇక అట్లనే ఉన్నాం. బాబుకి ఇక కడుపులో పడ్డాడని అట్లనే ఉన్నా. ఉంటే పుట్టినాక ఇట్లా ఎత్తాలి. చూశారు కదండి, నేను మా బాబును వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. మా బాబు ఐసీయూలో ఉన్న కారణంగా జస్ట్ మా అమ్మ నేను స్నానం చేయడానికి బయటికి వెళ్ళొచ్చామే తప్ప మేము ఎటు వెళ్ళలేదని ఆమె చెప్పడం జరిగింది. కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నగరంలోని ప్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర మేయర్ అభద్రతా భావంతో
పదవి గండం తప్పించుకోవడం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్పై ఉద్దేశ్యపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో బండి సంజయ్ వల్ల నగరానికి ఒక్క పైసా లాభం లేదని, కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వల్లనే నగరంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పిన మేయర్ సునీల్ రావు నేడు అవినీతి ఆరోపణల నుండి తప్పించుకోవడానికి బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలోని బీజేపీ పార్టీని కేంద్ర మంత్రి బండి సంజయ్ని పొగుడుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఎక్కడ సమీక్షా సమావేశంలోనైనా పాల్గొనే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు బానోతు శ్రావణ్ నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పురం రాజేశం, నగర కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు సాయిరి దేవన్న, ప్రధాన కార్యదర్శి వరహాలచారి తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో జరుగుతున్న అడ్డగోలు అవినీతి మీద ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లే సాక్షాత్తు ఆయన అవినీతిమయం చేసిండు అని చెప్పేసి గత 10 రోజులుగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆయన ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి గడబిడను సెటరేట్ చేసుకోవడం కోసం మంత్రి గారి మీద ఆరోపణలు చేస్తున్నాం అనే సందర్భంగా మేము మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా అవినీతి అయినటువంటి నీకు మంత్రి గారి మీద మాట్లాడే అర్హత లేదు అని సందర్భంగా మేము అందరం కూడా ముక్కుమ్మడిగా నీ ప్రశ్నలకు సమాధానం చెప్పదలుచుతా ఉన్నాం. ఒక ఊసర వెళ్ళి ఎట్లయితే పార్టీలు మారుతుందో అట్లాంటి పార్టీలు మార్చి గతంలో ఎంఎస్ఆర్ కారుకి డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి సీట్లో డోర్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో కుక్క చెప్పులు మోసినటువంటి మేయర్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడలో ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు ఒక మర్రి చెట్టులాగా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి దిశగా తీసుకుపడుతున్నటువంటి మంత్రి గారి మీద ఆరోపణలు చేస్తే సహించం బిడ్డ. సునీల్ రావు మా మంత్రి గారి మీద ఆయన అపాకం చవాకం పెడితే ఊకం బిడ్డ. ఎందుకంటే గతం నుండి నువ్వు నీ పార్టీలో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా నువ్వు పెద్ద వెల్లుమల్ల గులాంగిరి చేసి నువ్వు షార్ట్ కట్లో మేయర్ పదవి తెచ్చుకున్నావు. నీకు అర్హతనే లేదు. కానీ ఇప్పుడు మేయర్ అయినా చూద్దా నువ్వు ఇప్పుడు బీజేపీలో పోతా అని చెప్పకుండా డైరెక్ట్ పోకుండా ఇలా మా మంత్రి గారిని విమర్శించుకుంటూ పోతే మాత్రం చాలా బాగుంటుంది. తీవ్రంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. గతం నుండి మా బీసీసీ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇంతకుముందు కూడా అతను బండి సంజయ్ మీద ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి అతని అవినీతి గురించి చెప్పిండు. ఒక్క ఎంపీ 5 సంవత్సరాల్లో కూడా ఒక వినోద్ కుమార్ తెచ్చాడు, కానీ ఈయనది ఒక్క ఫండ్ కూడా డెవలప్మెంట్కు తెలియదని అతనే చెప్పి ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ ఎంతో అభివృద్ధి చేస్తాడు అది చెప్పడం చాలా ఆశించాడు. ఇలాంటి అబద్ధాలాడి ఇలా తన పక్కం గడుపుకోవడం మానేయాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ పక్షాన హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి విమర్శించారు. రాష్ట్రంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్లోని ముకరంపుర, సప్తగిరి కాలనీలలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్న ఉద్యోగ నోటిఫికేషన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యువత తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, గత ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నవీన్, శివ, రవీందర్, అనిల్, అరుణ్, రాము, రాజేందర్, రాజు పాల్గొన్నారు. ఈరోజు డీవైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యంగా యూత్ సర్వేలు, వ్యక్తిగత సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు కరీంనగర్ డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో యూత్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యూత్ ఏమి ఎదుర్కొంటున్నారనే వాటి మీద ఈరోజు సర్వేలు చేస్తే ముఖ్యంగా యూత్ గంజాయి, డ్రగ్స్కు, మద్యానికి అలవాటు పడి ఈరోజు వారు యొక్క ఉద్యోగాలు, ఉపాధి కల్పన వైపు పోకుండా ఈరోజు పెడదారు పడుతున్న పరిస్థితి కనబడుతుంది.
ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు మేము చేసిన సర్వేలో 10th ఇంటర్ పీజీ చేసిన వాళ్ళు కూడా మాకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల మేము ఏసీ టెక్నీషియన్ చేస్తున్నాము, ఆటో డ్రైవర్గా ఉన్నాము, బిల్డింగ్ వర్కర్గా ఉంటున్నాము. కానీ మేము ఉద్యోగాల కొరకు లక్షల రూపాయలు వెచ్చించి తీరా సమయానికి ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మేము ఉద్యోగ ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, తక్షణమే గంజాయి, డ్రగ్స్, మద్యాన్ని అరికట్టాలి. ఎవరైతే ఉద్యోగాల కొరకు అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని చైతన్యపురిలో గల మహాశక్తి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ని కలిసిన మేయర్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల మంజూరులో బండి సంజయ్ కృషి ఎనలేనిదని, ఆయన సహకారంతోనే కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఎల్ఎండి కెనాల్ రెగ్యులేటర్ వద్ద గత 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు నీటి ప్రమాదంలో చిక్కుకున్న 2 చిన్నారులను కాపాడిన జాలరి కొత్తూరు శంకర్ను కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అభినందించారు. స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్తో కలిసి కొత్తూరి శంకర్ను శాలువాతో సత్కరించారు. ప్రమాదం నుండి కాపాడి 2 చిన్నారులకు ప్రాణం పోశారని శంకర్ను అభినందించి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మత్స్యకారుల సమస్యలు, వారి బాగోగులను కూడా అడిగి తెలుసుకున్నారు. శంకర్తో పాటు తోటి మత్స్యకారులకు అవసరమయ్యే వస్తువుల విషయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడి వారికి పునర్జన్మను ఇవ్వడం చాలా గొప్ప విషయమని, మత్స్యకారులు జలాశయంలో ప్రమాదాల నుండి చాలా మందిని కాపాడడం అభినందనీయమన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారి తమ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్ పాస్లను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చిన్నారికి బర్త్డే గిఫ్ట్గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ను మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ సంస్థ పేర్కొంది. కరీంనగర్ బస్ స్టేషన్లో పురిటి ఒంపులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుపెట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్లో బుధవారం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ నెల 16న కుమారి అనే గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్లో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకొచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది
సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవానీ, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు. ఆపద సమయంలో సేవా తత్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతూ ఉండడం గొప్ప విషయమని చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారి ఆపద సమయంలో తామున్నామని భరోసా కల్పిస్తూ ఉండడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సిఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి పాల్గొన్నారు. బేడ బుడగ జంగాలపై జరిగిన దాడి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ కోరారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బేడ బుడగ జంగాల కుటుంబాలపై 100 మంది గౌడ కులస్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడితే స్థానిక పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని బేడ బుడగ జంగాల కుటుంబాలపై సుమారు 100 మంది గౌడ కులస్తులు మూకుమ్మడి దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గోపాలరావుపేట దాడి ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించాలని వారు కోరారు. 100కు ఫోన్ చేసినా బాధితులకు న్యాయం జరగలేదని, బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిఘటించడం వలన తనకు తాను రక్షించుకున్నాడని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలులో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం మూలంగా నేటికీ సమాజంలో అగ్రకుల తత్వం గల వ్యక్తులు బలహీన వర్గాలపైన దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. బాధితులకు, నిందితుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే కేవీపీఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ నగర కార్యదర్శి గాజుల కనకరాజు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కండెరాజు, దాసరి కనకేష్, కళ్ళెం శివాజీ పాల్గొన్నారు. గోపాలరావుపేట గ్రామంలో వేడ బుడగ జంగాల కులాలపైన ముక్కుమడిగా అదే గ్రామానికి చెందినటువంటి గౌడ కులస్తులు దాదాపు ఒక 100 మంది మేరకు మరణాయుధాలు తీసుకొని వచ్చి భూతం మల్లేష్ కుటుంబం పైన దాడి చేయడం అనేటువంటిది జరిగింది. ఇది జరిగి 3 రోజులు కావస్తున్నది. ఇందులో కేవలం 12 మందిని నిందితులుగా ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని చెప్పి పేర్కొన్నప్పటికీ అందులో కేవలం 3 మాత్రమే రిమాండ్ నిన్న సాయంత్రం చేసినటువంటిగా సమాచారం ఉంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామంలో పారిశుద్ధ్య పనులను అధికారులు పూర్తిగా విస్మరించారని గ్రామస్తులు వాపోతున్నారు. లక్షలు వెచ్చించి డంపింగ్ యార్డు నిర్మించినా అది నిరుపయోగంగా మారిందన్నారు. అధికారులు, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. సర్పంచుల పాలన పూర్తయిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు. తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కరీంనగర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా తానే ఉన్నట్లు స్పష్టం చేశారు ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్. బుధవారం రాత్రి నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో గులాం అహ్మద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని, ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని, నగరపాలక సంస్థపై ఎంఐఎం జెండాను ఎగరవేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కోఆప్షన్లన్నీ కైవసం చేసుకుంటామన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలను బయట శత్రువులకు చేరవేస్తున్న వారిని
వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసఫ్, ఆతిఫ్ అతీనా, ఖమరుద్దీన్ పాల్గొన్నారు. వర్షాలు సక్రమంగా కురవాలని కోరుతూ కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాణ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని పాత బజార్ శివాలయంలో గత కొన్ని రోజులుగా శ్రీ ఋష్యశృంగిని మంత్రోచ్చారణ జరుపుతున్నామని తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుడిని వేడుకున్నట్టు ఆయన వివరించారు. మన ప్రాంతంలో సకాలానికి వృష్టి రాకపోవడం వలన ప్రాణులంతా కూడా చాలా బాధపడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన పాత బజారు శివాలయంలో మొదటి పూట 11 గంటల నుండి ఋష్యశృంగ మహర్షికి సంబంధించిన మంత్రానుష్ఠానం జరుగుతున్నది. కావున భక్తులైన మీరంతా కూడా ఆ మంత్ర జపానుష్ఠాన కార్యక్రమంలో పాల్గొని ఋష్యశృంగ యొక్క అనుగ్రహాన్ని పొంది వృష్టి కోసమే చేసేటువంటి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొని ఆ ఋష్యశృంగిని గౌరీ శంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని పంట పొలాలలో ప్రమాదకర రీతిలో విద్యుత్ లైన్లు ఉన్నాయి. పొలాల్లో కిందికి కరెంటు తీగలు ఉండడంతో భయాందోళనకు గురవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నాకు లింగంపల్లి శివార్లో 2 బావిలు ఉన్నాయి. 2 బావిలు ఉంటే పొద్దున లేచి పాలేర్లను తోలుకొని ట్రాక్టర్లో మోటార్ వేసుకొని బావి కాడికి వచ్చినాం. బావి కాడికి వచ్చేవరకల్లా వైర్ తెగిపోయి ఉన్నది. ఆ వైర్ దానికి కరెంటు సర్క్యులేషన్ అవుతున్నది. దాదాపు 3 రోజుల నుంచి తెగిపోయిందట. మాది వేరే గ్రామం కనుక మేము చూడక డైరెక్ట్ వచ్చి ఆ ట్రాక్టర్ దానికి తాగడం జరిగింది. 3వ పెద్ద గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి హెల్పర్ లేడనడానికి కొద్దిగానన్నా అధికారులకు మాట చెప్పడానికి కొద్దిగా విధానం అన్న ఉండాలి దాన్ని. అందుకనే తక్షణమే స్పందించి ఇది ఈరోజు పునరుద్ధరించాలని మేము ఇన్కేబుల్ ద్వారా మా సవినయంగా మనవి చేస్తున్నాం. ఇన్కేబుల్ సంస్థ కూడా దీన్ని స్ప్రెడ్ చేసి అందరి దృష్టికి తీసుకుపోవాలని మా ఆకాంక్ష. సాధారణంగా మనం పచ్చని చెట్లు లేదా ఎండిపోయిన చెట్లను చూసే ఉంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని ఓ వృక్షం ఇందుకు భిన్నంగా దర్శనమిస్తుంది. అంబేద్కర్ నగర్ శివార్లోని క్రీడా మైదానంలో ఉన్న ఈ చెట్టు సగం ఎండి సగం పచ్చగా ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region
to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.